నమస్తే, వెల్కమ్ టు బిఎంసి స్టూడియోస్. లాస్ట్ టైం మనం డాక్టర్ రేఖా సాగర్ గారితో మాట్లాడి పీసీఓడికి సంబంధించి, ఇన్ఫర్టిలిటీకి సంబంధించి చాలా సమస్యలకి సమాధానాలు అయితే మేడం అడిగి తెలుసుకున్నాం కదా. ఈ రోజు మరికొన్ని క్వశ్చన్స్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో తెలుసుకోబోతున్నాను. సో ఫుల్ వీడియో వాచ్ చేయండి. మేడం నమస్తే. నమస్తే స్నేహ, ఎలా ఉన్నారు? యా ఐఎమ్ ఫైన్, వెల్కమ్ బ్యాక్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఈ రోజు చాలా క్వశ్చన్స్ మీ ముందైతే పెట్టబోతున్నాను. దానిలో కావాల్సింది క్వశ్చన్స్. థ్యాంక్ యూ మ్యామ్. అండ్ ఎట్లా అంటే ఇప్పుడు జనాలు జెన్యున్ గా వాళ్ళు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ ని, అంటే మా సర్కిల్లో ఉన్న ప్రాబ్లమ్స్ అయితే ఈ రోజు మీ ముందు అడగబోతున్నాను అనమాట. సో అన్నిటికీ సమాధానం దొరుకుతుందని అనుకుంటున్నాను. చాలా మంది పబ్లిక్ చెప్పుకోలేని సమస్యల్ని కూడా ఈ రోజు అడగాలనుకుంటున్నాను. అంటే ఇంట్లో కూడా డిస్కస్ చేయలేనివి, బయట మాట్లాడడానికి భయపడే సమస్యలన్నీ కూడా ఈ రోజు కొన్ని, అంటే ఒక్కోసారి మా క్యాబిన్ లో కూడా చెప్పకపోవచ్చు, వాటి గురించి డిస్కస్ చేస్తే బెటర్, వాళ్ళకి కూడా దీని గురించి అవగాహన వస్తుంది. ఎస్ మ్యామ్. అండ్ అందులో భాగంగా ఫస్ట్ క్వశ్చన్ ఈస్, ఒక పర్సన్ కి మ్యారేజ్ అయ్యి ఒక పాప లేదా బాబు పుట్టిన తర్వాత పిల్లలు వద్దు అనుకొని ఆపరేషన్ చేపించేసుకున్నారు. దాని తర్వాత మళ్ళీ కావాలి అని కొన్ని ఇయర్స్ కి బ్లాక్ ఉన్న ట్యూబ్ ని తీసేయాలి అని చెప్పి పిల్లలు కావాలి అని అనుకుంటున్నారు. అసలు అది పాసిబుల్ అవుతుందా? మళ్ళీ పుట్టే అవకాశం ఉంటుందంటారా? అంటే పిల్లలు కావాలనే కాదు, ఒక్కొక్కసారి కోర్స్లో ఏమవుతుందంటే ఒక బేబీకి ఏదన్నా అంటే ఫీవర్ వచ్చి కానీ ఇంకేదన్నా అంటే సివియర్ డిజీజ్ వచ్చి కానీ చనిపోవడం కూడా జరుగుతుంది. సో వాళ్ళు అప్పుడు ట్యూబెక్టమీకి రొటీన్ గా మా దగ్గరకు వస్తుంటారు. ఆల్రెడీ ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత, అంటే ట్యూబెక్టమీ అంటే పిల్లలు కాని ఆపరేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పిల్లలు కావాలని, ఇంకా అప్పుడుకి వాళ్ళు ఏం చేయలేని పొజిషన్, ఒక్కరే ఉంటారు, లేకపోతే ఒక్క బేబీ ఉన్నప్పుడు కూడా ఇలాంటిది రిస్క్ ఇంకెక్కువ అవుతుంది. సో అప్పుడు వస్తుంటారు. సో అది ఒకటి రివర్సల్ అంటారు, అంటే రివర్సల్ ఆఫ్ ట్యూబెక్టమీ, రీకెనలైజేషన్ అనే ఆపరేషన్ ఉంటుంది. కానీ ఇది అందరికి చేస్తామా అంటే దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి. అంటే ఎవరికి చెయ్యాలి అనేది కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే మేము ఇప్పుడు చూస్తుంది ఏంటంటే కొంచెము జస్ట్ డైరెక్ట్ గా ఆపరేషన్ కి వెళ్ళిపోతారు వాళ్ళ అవగాహన లేకుండా. ఆపరేషన్ పెద్ద ప్రొసీజర్, ట్యూబెక్టమీ ఎంత చిన్న ప్రొసీజర్ పిల్లలు కాని ఆపరేషన్, దానికి రివర్స్ చేయడం అనేది చాలా పెద్ద ప్రొసీజర్. ఓకే, సో నిజంగా వాళ్ళు అర్హుల ఆపరేషన్ కి వెళ్ళడానికి అనేది అవగాహన చూసుకోవాలి. ఎందుకంటే ఏజ్, ఇప్పుడు ఒక లేడీ ఏజ్ 35 దాటిపోయింది అనుకోండి, మీరు రివర్సల్ చేసిన ఫస్ట్ తనకి ఎగ్స్ ఉన్నాయో లేదో తెలీదు. సో మీరు ఆపరేషన్ చేసి ఇంకో 6 months ఆగి దాన్ని బట్టి కూడా ఉంటది. సో ఏజ్ చూసుకోవాలి. చిన్న ఏజ్ వాళ్ళు అంటే ఒక 30 years లోపు ఉన్న వాళ్ళే దీనికి వెళ్ళడం బెటర్, శ్రేయస్కరం. అండ్ దానికంటే ముందు కూడా వాళ్ళకి ఎగ్స్ ఉన్నాయని చూసుకొని ఈ ఆపరేషన్ చేయించుకోవాలి. వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి కూడా ప్రాబ్లమ్స్ లేవా అని. ఎందుకంటే ఏమి చేయకుండా డైరెక్ట్ గా ఆపరేషన్ కి వెళ్ళకూడదు. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్ గా ఆపరేషన్ చేసే విధానాలు కూడా డిఫరెంట్ గా ఉంటాయి ఫ్యామిలీ ప్లానింగ్. సో దాంట్లో ట్యూబ్ తీసేస్తారు. సో ట్యూబ్ ఎంత భాగం తీసేస్తున్నారు కూడా ఇంపార్టెంట్. కొంతమంది డాక్టర్స్ ఎక్కువగా తీసేస్తారు. ఎక్కువగా తీసేసినప్పుడు యూజువల్ గా రీకెనలైజేషన్ సక్సెస్ కాదు. ఓకే, సో దీనికి ఏంటంటే ప్రయర్ గా ఒక ఎక్స్రే తీసి చూస్తారు, ఎంతవరకు బ్లాక్ ఉంది అని కూడా చూస్తారు. ఒక్కొక్కసారి అది రియల్ గా కరెక్ట్ ఉంటుంది, ఉండదు. సో సక్సెస్ రేట్ అనేది 100% ఉండదు రీకెనలైజేషన్ లో, చాలా తక్కువ. రొటీన్ గా కూడా చేసే డాక్టర్స్ కూడా 30 to 40% అని చెప్తూ ఉంటారు. సో ఇవన్నీ అవగాహనలోకి పెట్టుకొని మీరు ముందు స్టెప్ వేయాలి. ఇంకోటి ఏంటంటే 2 ఆపరేషన్స్ అయి ఉంటాయి, అంటే 2 కోతలు అయినాయి. ఇది కూడా కోతతో చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అంటే లాప్రోస్కోపీ విధానంలో చాలా తక్కువ, ఓపెనే చేస్తారు ఇది. ఓకే, మన డిస్ట్రిక్ట్ లెవెల్లో. సో ఇంకో కోత, మళ్ళీ ఇంకో ప్రెగ్నెన్సీ, ఇంకో కోత, అంటే 4 ఆపరేషన్లు అవుతున్నాయి ఇక్కడ. సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చిన అడ్వాన్స్డ్ విధానాల్లో నేను చేసేది IVF. ట్యూబెక్టమీ అయిపోయిన తర్వాత కూడా IVF అనేది ఒక లేడీకి సాధ్యమవుతుంది. సో మీరు వచ్చి మాతో కౌన్సిలింగ్ అయినప్పుడు వాళ్ళ ఏజ్ ఎంత ఉంది, ఎగ్ శాతం ఎంత ఉంది, టైప్ ఆఫ్ ఆపరేషన్ ఏంటి, ఎన్నిసార్లు ఆపరేషన్స్ అయినాయి తనకి, అవన్నీ చూసి కూడా మేము కౌన్సిల్ చేస్తాము. అండ్ ఇప్పుడున్న సిచ్యువేషన్స్ లో చాలా మంది రీకెనలైజేషన్ కంటే కూడా IVF కి మొగ్గు చూపుతున్నారు వీటి వల్ల. అంటే నంబర్ ఆఫ్ ఆపరేషన్స్ ఎక్కువ అవుతుంది కాబట్టి IVF లో సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు దానికి సపరేట్ ఖర్చు ఉండదు కదా. ఇంకోటి రీకెనలైజేషన్ అయిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదనుకో, ఫైనల్ గా మళ్ళీ IVF కి వెళ్ళాల్సింది. సో అవన్నీ చూసుకొని స్టెప్ తీసుకోవాలి. ఓకే మ్యామ్.